ఓట్ల కోసం బోల్ ర్యాలీ చేయించుకున్నాడు, మాతో బోల్ సాయం చేయించుకుని బోల్ పనులు చేయించుకున్నాడు. ఇన్ని చేయించుకున్నాడు. ప్రభుత్వం కోసం మేము ఎంతో చేసాం. ఓకే అన్న, ఇప్పుడు చూస్తే ఇంకొన్ని రోజుల్లో మన స్టేట్కి ఎలక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే జగన్ అయితే ముఖ్యమంత్రి బాగుంటుంది అన్న. జగన్ అని ఎందుకు అనుకుంటున్నారన్న? నాకు జగన్ కావాలన్న. నాకు రాజకీయం అంత పెద్ద తెలియదు, కానీ ఎందుకంటే చూసిన ప్రభుత్వం రాజకీయం అంతా చూస్తున్నాను. ఎవరి ప్రభుత్వం ఎలాగుందో, ఎవరు చేసేది ఎలాగుందో నాకు అన్నీ తెలుస్తున్నాయి. తెలిసిన మట్టు కాదు నాకు జగన్ బాబు వస్తేనే నాకు ముఖ్యమంత్రి వస్తేనే బాగుంటుంది, మా భౌతులు బాగుంటాయి అని మాకు అనిపిస్తుంది. మా సభ్యులోను ఎవరికి ఎలాగైనా మాకు తెలియదు. మాకు జగన్ అయితే మాత్రం మాకు జగనే కావాలన్న. ఇప్పుడున్న ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా మీకు అనిపించింది? అభివృద్ధి జరిగిందా లేదా అవినీతి ఎక్కువగా జరిగిందా? మాకు అభివృద్ధి జరిగినా ఏం జరిగినా ఇప్పుడు ఏమన్నా మా వార్డు ఒకటో వార్డు కౌన్సిలర్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేము తెలియక ముందు జగన్కి వదిలేసి తెలుగుదేశం పార్టీకి వేసాము. ఇప్పటికి వచ్చి కూడా మాకు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిన్న సహారం కానీ సాయం కానీ మాకు ఏమి సాయం చేయలేదు. మా తండ్రి చనిపోయినా కూడా ₹1 కూడా మాకు మట్టి ఖర్చు కానీ కిట్టి ఖర్చు కానీ మాకేం చేయలేదు. ఇదే మున్సిపాలిటీ సంతలో మేము వాచ్మెన్గా పనిచేసాము. ఇప్పటి నుంచి మాకు తాతయ్య చనిపోయిన కానీ జీతం తెచ్చుకునేవాడు. మాకు జీతం కూడా రాకుండా మా జాబ్ కూడా లేకుండా తీసి మాకేం సమాధానం కూడా చెప్పకుండా చేస్తానని తెలిసిన పార్టీ వాళ్ళు. మేము అయితే మాత్రం జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము కొత్తగా పెట్టుకుని మేము సంతలో ఇదే సంతలో వాచ్మెన్గా చిన్నప్పటి కాంచి మా తాతయ్య కాంచి మా నాన్న కాంచి మేము ప్రతి కాంచి కూడా ఇక్కడే బతికాము, ఇక్కడే ఉన్నాము. మాకు ఎవరికి కూడా శాలరీ కూడా పెట్టలేదు, జీతం కూడా పెట్టలేదు. చిన్నప్పటి కాంచి ఆధారపడి సంత మీదే బతికాము మేము. అలాంటిది సొంత ఇల్లు కూడా లేకుండా చేశారన్న మాకు. పోనీ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఒకటో వార్డు కౌన్సిలర్ మాకు ఏదో చేస్తారనుకున్నాను కూడా మాకు వార్డు కౌన్సిలర్ కూడా మమ్మల్ని పట్టించి కూడా అన్న చిన్న అవసరం వచ్చినా పెద్ద అవసరం వచ్చినా కూడా ఎప్పుడు అడుగుతాము, ఎప్పుడు అడగమండి. ఎప్పుడు మాకు సాయం కూడా ఎప్పుడు ఏది కూడా మమ్మల్ని ఒక మాట కూడా మాకు ఏం పెట్టలేదు, ఏం చేయలేదన్న. ఎన్నసారి అడిగాము కానీ ఏంటి మాకు ఎలా చేసిరని అనుకున్నా చిన్న సాయం కానీ చిన్న నెలప కానీ మాకు చేసి లేదన్న. కానీ తెలియక మా జగనన్న రాక బాధపడిక మేము ఇప్పుడు తెలుసుకున్న కాబట్టి మేము కోరుకున్నది ఒకటే అన్న. మా జగనన్న వస్తే మేము కోరుకున్నది ఒకటే కదన్న. మేము చిన్నప్పటి కానీ సంతలో బతుకున్నాం కాబట్టి ఒక్కటి మాకు చిన్న సంస్కారం కానీ అవకాశం కానీ ఒక్కటి కూడా కొమిసారన్న అతను ఏం చెప్పలేదన్న. మాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదన్న. ఈ నాయకుడి దగ్గర తిరిగి తెలుగుదేశం పార్టీ కాడ ఇంక ఎందుకు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే. వీళ్ళు కూడా పేటలో కూడా पण తెగ్గిరోడే అయినా కానీ మాకు ఇంట్లో సౌకర్యం ఏం చేయలేదన్న మాకు అసలు. అందుకే తెలియకన్నా పక్కగా ఉంచారు వీరేష్ అన్న కౌశల్ గారు. మాకు అయితే మాత్రం చాలా బాగా చేశారన్న. చిన్నదానికి పెద్దదానికి గొడవకైనా దానికైనా దేనికైనా ప్రతి దానికైనా ముందే వచ్చి మమ్మల్ని ఆదుకున్నాను. కానీ మా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఒక్కడసారి కూడా మమ్మల్ని ఎప్పుడు ఆదుకోలేదన్న. ఇప్పుడు చూస్తే జగన్ గారికి ఏంటంటే అనుభవం తక్కువ అని చెప్పి ఆయన అలాగే ప్రజల సమస్యలు కూడా పట్టించుకోవట్లేదు, విపక్ష నేత కింద ఉండుకోవడం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఇద్దరు బహిరంగంగా విమర్శించడం జరిగింది. సో దాని మీద మీరేమనుకుంటున్నారు? మా ప్రభుత్వం దాని మీద ఏమంటే ఇదంటే అది లేదు కానీ అన్న. జగన్ పార్టీ మాకు జగన్ కోసమే ఆలోచన అన్న. జగనే కావాలని మేము కోరుకుంటున్నాం. మా సభ్యులు అందరూ కూడా ఇప్పుడు పిఠాపురం అగ్రహారం అంతా కూడా జగన్ కోసం పోరాటం అని ఎవరు చూసినా సరే, ఇప్పుడు దేనికోసం చూసినా సరే. ఇప్పుడు అగ్రహారం పేట ఒకటో వార్డు కూడా రెండో వార్డు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అంత అవకాశం కూడా లేదన్న. ఒకటో వార్డు కూడా రెండో వార్డు కూడా జగన్ కోసమే పెట్టిది చెప్పేది కూడా జగన్ కోసమేనన్న. ఎందుకంటే చెప్పేది మేమేం లేదన్న జగన్ కోసం. అంటే ఇప్పుడు జగన్ గారు కనుక మీరు అన్నట్టు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే మాకు కొంచెం ఆపదలో బాధలు కొంచెం తీసుకుని మా నాయకుడు అవుతాడని మేము అభివృద్ధి కోరుతున్నామన్న. అంటే ఇప్పుడు జగన్ గారు వస్తే ఇప్పుడు రాజధాని నిర్మాణం అని ఇలా పోలవరం ప్రాజెక్ట్ అని ఈ పథకాలు అవి పూర్తయిపోతాయని అనుకుంటున్నారు? అవుతారన్న. జగన్ బాబు గారు వస్తే మొత్తం జరుగుతాయి అన్న. ఎన్ని జరిగినారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో ఆ పరిపాలన కూడా తన అబ్బాయి గారు చేస్తారని నమ్మకం మాకు ఉంది. జనాలు అందరూ కూడా ఇదే ఉందన్న. ఇవాళ కూడా చెప్తున్నాను, ఎవరికి లేపని జర జనాలకు మాత్రం వచ్చేది వైఎస్ఆర్ అన్న. జగన్ బాబే వస్తాడు. జగన్ గారికి ఏంటంటే అంత అనుభవం లేదు. సో రాజకీయాల్లో కొంచెం అనుభవం లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి కింద రాణించలేరని చెప్పి కూడా అంటున్నారు కొంతమంది. దాని మీద మీ అభిప్రాయం? జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వలేదు కాదు అనుకుని పైన పొగర్లు ఎన్నో చెప్తారన్న. బోలుమని చెప్తారు. చెప్పాలంటేనే పుట్టించినవి లేని ఉన్నాయి లేని చెప్పి అలవాటు కదన్న. మీడియా చెప్పుకోవడం అది చెప్పుకోవడం చిన్నది పెద్దది ఉన్నది చేస్తారు కదా. దీనికోసం ఏం లేదన్న. జగన్ బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు కంపల్సరీ. ఇది సంవత్సరంగా రాకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది కూడా అని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి అని లేకపోతే డ్వాక్రా రుణాలని రుణమాఫీ అని చెప్పి చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. వీటి మీద అని అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటి కన్నా జగన్ బాబు గారు పెట్టిన పెన్షన్ 2000 నెలకి పెంచుతున్నారు. కానీ ఎందుకని పెంచిన ప్రతి మనిషిలో కూడా చంద్రబాబు నాయుడు ముందు పాల్గొంటున్నారు. జగన్ గారు పెట్టిన మీటింగ్లో ప్రతి దానికి చంద్రబాబు నాయుడు ముందే పాల్గొంటున్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్నారు కాబట్టి అని ఇంకా జనం దానికోసం అనుకుంటున్నారు. దేనికైనా జగన్ బాబు పెట్టిన ముందు మీటింగే సార్.
పెట్టిన జగన్ బాబు అండి. ఆయన పెట్టింది ఇప్పుడు దాకా మనిషికి 2000 శాలరీ ఎవరు పెన్షన్ కూడా ఎవరు పెట్టలేదు. ఆయన పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజకీయం దగ్గర పడ్డది కాదని, ఇప్పుడు యంగ్స్టర్ల దగ్గర పడ్డాయి కాదని ఆయన రాజకీయ తారంగా ఆయన చేసుకుంటున్నాడు. కానీ ఎన్ని ఎలా చేసుకుని సరే జగన్ బాబు గెలుతాడండి. ఓకే, మీకు ఏంటంటే జగన్ గారే సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకు జగన్ బాబే కావాలి సార్, వైఎస్ఆర్ కావాలి. జై జగన్, జై జగన్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.